బర్త్‌డే అయినా, న్యూ ఇయర్ అయినా ఏ స్పెషల్ ఈవెంట్ ఉన్నా కానీ మనకు మెయిన్‌గా కావాల్సింది కేక్. కేక్‌ని మనం బయట కొనే అవసరమే లేకుండా మనం ఇంట్లోనే ఎంతో సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు కేక్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వీహర్స్ వరల్డ్. ఫస్ట్ ఒక బౌల్‌ని తీసుకొని అందులో 1 కప్ బాలామృతం పిండి, అలాగే ఒక 2 స్పూన్స్ వరకు కోకో పౌడర్‌ని వేసుకోవాలి. 1 స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్‌ని వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ షుగర్, అలానే మిల్క్‌ని కూడా యాడ్ చేసుకుంటూ లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్‌నంతా ఒకే డైరెక్షన్‌లో మిక్స్ చేసుకోవాలి. లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. మరికొన్ని పాలను యాడ్ చేసుకొని బ్యాటర్‌ని బాగా మిక్స్ చేసుకోవాలి. లంప్స్ ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి. ఆ తర్వాత కేక్ బౌల్‌ని తీసుకొని బటర్ పేపర్‌ని పెట్టుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్‌ని కేక్ బౌల్‌లో వేసుకోవాలి. ఈలోగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెంకని పెట్టుకోవాలి. దానిని 10 మినిట్స్ వరకు మనం ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ కేక్ బౌల్‌ని పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్‌లోనే ఉండనివ్వాలి. ఆ తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని కేక్‌ని బేక్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ 20 మినిట్స్‌లోనే మన కేక్ అనేది తయారైపోతుందన్నమాట. కేక్ అయిన తర్వాత దాన్ని చల్లారబెట్టుకొని ఆ తర్వాత ఒక ప్లేట్‌లోకి షిఫ్ట్ చేసుకొని కట్ చేసుకొని తినేయొచ్చు. ఈ కేక్‌లో మనం ఆయిల్, మైదా, ఎగ్ అస్సలు వాడలేదు. అయినా కానీ చాలా సింపుల్‌గా మనం తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ లేకున్నా కానీ మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.